అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ టాక్. ఈ వీడియోలో నేను మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు మనం చేసే పరమాన్నం అనేది నేను ఎలా చేస్తానో చూపించేస్తున్నా. సో చూసేసేయండి. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బెల్లం పరమాన్నం. ఇది పాలు విరగకుండా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపించేస్తున్నాను అండి. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. బెల్లం పరమాన్నం అనేది ప్రొసీజర్ చూసేద్దామండి. ఇక్కడ బెల్లం పరమాన్నానికి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ రైస్ అండి. ఇక్కడ నేను 3/4 కప్ ఆఫ్ రైస్ని అయితే తీసుకొని శుభ్రంగా ఒక 4 టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టాలి. ఇక్కడ నేను పరమాన్నం గాను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యంతో పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం నానేలోగా రిమైనింగ్ ప్రొసీజర్ చూద్దాం. అలానే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు పెసరపప్పును యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు వేగిన తర్వాత కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అసలు ప్రొసీజర్ చూసేద్దామండి. ఇక్కడ నేను పరమాన్నం అనేది ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను. సో మనకి రైసు అండ్ పెసరపప్పు కలిపితే 1 కప్ వచ్చినాయి కదండి. సో పాలు అనేది ఇక్కడ 1:3 యాడ్ చేస్తున్నానండి. ఈ రేషియో అనేది సరిపోతుంది. ఒకవేళ మనకి లాస్ట్లో కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అవ్వకపోతే ఇంకొక కప్ వరకు పాలునైతే యాడ్ చేసుకోవచ్చు. పాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి రైస్ని, అలానే వేయించి పెట్టుకున్న పెసరపప్పుని కూడా ఈ మరిగే పాలలో మనం వేసుకొని ఉడికించుకోవాలి. మనకి ఈ బియ్యం పెసరపప్పు ఉడకడానికైతే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. మనం ఇక్కడ రథసప్తమి రోజు అయితే ఆవపాలతో చేస్తామండి పరమాన్నం. కాకపోతే నేను ఇక్కడ వీడియో కనుక ప్యాకెట్ పాలతోనే చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనము 30 మినిట్స్ తర్వాత చూసుకుంటే రైస్ అనేది ఉడికిపోతుందండి. మనకి ఎట్లాగా పెసరపప్పు అయితే ఫాస్ట్గానే ఉడికిపోతుంది కనుక ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత మనము బెల్లం యాడ్ చేసుకునే ముందు పాలు విరగకూడదంటే మనము స్టవ్ని ఆఫ్ చేసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. లేదు అంటే కనుక మనకి పాలు అనేది విరిగిపోయి పరమాన్నం అనేది అంత టేస్టీగా ఉండదు. సో ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ రైస్ అండ్ పెసరపప్పుకు గాను 1 కప్పే బెల్లం కూడా తీసుకున్నానండి. ఎందుకంటే మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ అయితే తీసుకోండి. నాకు ఈ స్వీట్ అనేది సరిపోతుంది. సో బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బెల్లంతో కాసేపు ఉడకనివ్వాలి. సో ఈ విధంగా పరమాన్నం అనేది మనకి ఉడికిన తర్వాత మనము ఇప్పుడు ఈ పరమాన్నంలో డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టేస్ట్ కోసం నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ట్యాంపరింగ్ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైతే యాడ్ చేసుకోండి. మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత వీటిని పరమాన్నంలో యాడ్ చేసి ఒకసారి అంతటినీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. అంతే, మనకి రథసప్తమి రోజు కావాల్సిన ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేయడమే. సో చూసారు కదండి బెల్లం పరమాన్నం వీడియో అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.